హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చి తంబకాయలతోటి వేపుడు చేస్తున్నాను. తంబకాయలు సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి వీటికి చాలా కాంబినేషన్స్ సెట్ కావు కాబట్టి వీలైనంత తక్కువగానే తంబకాయని ప్రిఫర్ చేస్తుంటారు అందరూ. అలా రెగ్యులర్గా ఓన్లీ తాలింపులు పులుసు కూరలు కాకుండా ఇలా కొంచెం కొత్తగా వెరైటీ కాంబినేషన్స్లో మిక్స్ చేసుకొని తింటే బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎగ్స్ కాంబినేషన్లో తంబకాయ వేపుడు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వెరైటీ కాంబినేషన్ వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అందుకోసము నేను ఇక్కడ కొన్ని తంబకాయలను తీసుకున్నాను, ఒక 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఎగ్స్ ఎక్కువగా కావాలంటే మీరు తంబకాయలకి సరిపడా ఒక 3-4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ తంబకాయల క్వాంటిటీకి 5 దాకా వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైపోతే తంబకాయలని ఎగ్స్ డామినేట్ చేసేస్తుంది అన్నమాట. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ తంబకాయలకి ఈ కోడిగుడ్లకి సరిపడా ఈ ఆనియన్స్ అయితే సరిపోతాయి. మీరు ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకొక ఆనియన్ అయితే తీసుకోవచ్చు. తంబకాయలు తక్కువ ఉన్నా కూడా 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ తంబకాయలకి ఈ కోడిగుడ్లకి సరిపోతుంది అన్నమాట. వీటన్నింటితో ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా తంబకాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఫస్టే ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ముక్కలుగా మనం తాలింపులకు మామూలుగా కట్ చేసుకుంటాం కదా, అదే సైజులో తంబకాయ ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ముక్కలుకి కొంచెం మాత్రమే ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువైతే బాగోదు. ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసేసి వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను. చూడండి, ఈ మాత్రం వాటర్ అయితే వేసాను, సరిపోతుంది ముక్కలు ఉడికేదానికి. తర్వాత ముక్కలు ఉడికేలోపు ఆనియన్స్ని తొక్క తీసుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసేలోపు ముక్కలు అయితే ఉడికిపోతాయి, ఫాస్ట్గానే ఉడికిపోతాయి తంబకాయలు. ఆనియన్స్ కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే తంబకాయ ముక్కలు పెద్దవిగానే ఉంటాయి కాబట్టి ఆనియన్స్ కూడా తంబకాయ ముక్కలకి ఈక్వల్గా ఉండేటట్టు ఇలా కొంచెం పెద్ద ముక్కలు చేసుకున్నాను. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలగొట్టుకొని పెట్టుకున్నాను పొట్టుతో పాటుగా. తర్వాత కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు కూడా తీసి ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. ఇలా రెడీగా అన్నీ సర్వ్ చేసుకునేలోపు తంబకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ఇందులో ఎగ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఎగ్స్కి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఆనియన్స్ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఆవాలు చిటపటలాడాక కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులోనే కాస్త పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాతే వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా వేసేసి వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయే వరకు కొంచెం క్రిస్పీగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా వెల్లుల్లిని కూడా వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగాలి. తర్వాత ఆనియన్ కూడా వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసి బాగా వేయించుకుంటున్నాను. ఇలా నీట్గా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయితే వేగిపోకూడదు, ఆనియన్స్ ఉడికినట్లుగా వేగాలి, కలర్ చేంజ్ అవ్వకుండా.
అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నీట్గా మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉడుకుతాయి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇలా కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగేదాకా ఉంచుకొని తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా సిమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ అయితే నీట్గా ఉడుకుతాయి, ఫ్రై అవ్వకుండా. ఆనియన్స్ ఉడికితే స్వీట్నెస్ వస్తుంది ఆనియన్స్లోంచి, అప్పుడు మనం చేసుకున్న వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది. అందుకే మూత పెట్టుకొని ఇలా 1 మినిట్ పాటు ఉడికించుకుంటే బాగా స్వీట్గా అయితే వస్తాయి ఆనియన్స్. తర్వాత మనం ఉడికించుకున్న తమ్మకాయ ముక్కల్ని, మనం చిక్కుడుకాయలని ఎలాగైతే వాటర్ తీసేసి కొంచెం పిండేసి పక్కన పెట్టుకుంటామో అలాగే వీటిని కూడా ఉడికించిన తమ్మకాయ ముక్కలను కూడా నీట్గా వాటర్ అంతా తీసేసి గట్టిగా పిండేసుకున్న తర్వాత ఇందులో అయితే వేసుకుంటున్నాను. మనము తమ్మకాయ ముక్కలు ఉడికించేటప్పుడే కాసింత ఉప్పు కూడా వేసుకొని ఉన్నాం కదా, అందుకని తమ్మకాయ ఇప్పుడల్లా ఉప్పు అయితే వేయటం లేదు. ఇలా నీట్గా ఆ తడి అంతా పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆనియన్స్లో కూడా తడి ఉంటుంది కాబట్టి ఈ తడి మొత్తం కాస్త డ్రై అయ్యేదాకా ఒక 1 or 2 మినిట్స్ వేయించుకుంటే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా నీట్గా వేయించుకుంటూ ఉంటే చెమ్మంతా ఆరిపోయి నీట్గా పొడిగా వస్తుంది. మనం వాటర్ పిండేటప్పుడు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే మళ్ళీ ఇలా ముక్కలైతే నీట్గా పొడి పొడిగా వచ్చేస్తాయి. తర్వాత ఇందులో ఎగ్స్ తీసుకున్నాం కదా, ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకోవాలి. తీసుకున్న 2 ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ వేడి తగలగానే గట్టిగా అయిపోతుంది కదా ఎగ్. అలా కాకుండా ఇలా లిక్విడ్గానే ఉండేటట్లు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసేసే వరకు, కలుపుకునే వరకు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే ఎగ్స్ గడ్డగట్టిపోకుండా ఇలా తమ్మకాయ ముక్కలకు అన్నింటికి కోటింగ్ లాగా పట్టుకుంటుంది. మంట పెట్టుకొని వేసుకున్నట్టయితే ఎగ్గు వేయగానే గట్టిగా అయిపోయి తమ్మకాయ ముక్కలకి పట్టుకోకుండా విడివిడిగా అయితే ఉంటుంది. ఎగ్గుకి ఎగ్గు ఉంటుంది, తమ్మకాయకి తమ్మకాయ ఉంటుంది, అలా ఉంటే ఏం బాగోదు. ఇలా తమ్మకాయ ముక్కలన్నింటికి కోటింగ్ లాగా పట్టుకోవాలి. అందుకే చిన్న మంట మీద పెట్టుకుంటే ఎగ్స్ వేడెక్కక ముందే ఇలా కలిపేసుకుంటే మొత్తానికి పట్టుకుని నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కాస్త మొత్తానికి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మొత్తం పట్టుకునింది కలిసిపోయింది అనిపించినప్పుడు అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా తమ్మకాయ ముక్కలన్నింటికి పట్టేటట్టు నీట్గా అయితే కలిపేసుకోవాలి ఫాస్ట్గా. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, తమ్మకాయ ముక్కలకి ఎగ్ ఎలా పట్టుకునిందో అలాగా ముక్కలన్నింటికి ఎగ్గు చుట్టుకునేటట్టుగా పట్టుకోవాలి. అప్పుడే ముక్కలు ఎగ్గు విడివిడిగా లేకుండా ఒకటేగా ఉండి బాగుంటుంది. ముక్కలతో పాటు ఎగ్గు కూడా కోటింగ్ లాగా అయిపోవాలి. తర్వాత కొంచెం సేపు వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఈ కారం పొడి అయితే చల్లుతున్నాను నేను ఈ పొడి అయితే తాలింపుల కోసం చేసి పెట్టుకుంటాను. ఇందులో మిర్చి పౌడర్లో
మనం మిరపొడిలో తెల్లగడ్డలు, ఇంకా జీలకర్ర, ఉప్పు, కొంచెం పుట్నాల పప్పు వేసి తాలింపు కూరల కోసం అయితే నేను ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకొని ఉంటాను. ఆ పొడిని అయితే ఇప్పుడు ఇందులో కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ తగిలితూ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. మీకు ఈ పొడి అందుబాటులో లేకపోతే మామూలుగానే మనం తాలింపులకు వేసుకున్నట్లుగానే ఉప్పు, మిరప్పొడి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ వేసి నీట్గా కలిపేసిన తర్వాత మళ్ళీ అయితే వేస్తున్నాను. మళ్ళీ ఇంకాస్త కూడా వేసాను. ఇందులో ఉప్పు ఉంది కాబట్టే నేను కర్రీలో స్టార్టింగ్ నుంచి ఉప్పు వేయలేదు, ఎక్కువైపోతుందని. చూడండి మళ్ళీ వేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ 2 స్పూన్స్ అయితే వేసాను. మొత్తం 4 స్పూన్స్ పట్టింది. పుట్నాల పప్పు కూడా ఉంది కదా, కొంచెం కారం తక్కువగానే ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇందులో ఉప్పు ఉంది కాబట్టి మనం తమ్మకాయ ముక్కల్ని ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి నాకైతే ఈ ఉప్పు సరిపోయింది. మీరు విడిగా వేసుకున్న పనైతే కోడిగుడ్డు కలిపిన తర్వాత పైన నుంచి ఉప్పును వేసుకోవచ్చు, ఉప్పు మిరప్పొడి వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కోడిగుడ్డు తమ్మకాయ మిశ్రమానికి మొత్తానికి మనం వేసుకున్న పౌడర్ బాగా పట్టుకునేటట్లుగా కలుపుకొని ఉప్పు కారము నీట్గా కలుపుకోవాలి. కాస్త వేగిపోతుంది కూడా అప్పుడే, చూస్తున్నారు కదా. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. తమ్మకాయలు దొరికితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ప్రతిసారి తమ్మకాయలని విడిగా అయితే అస్సలు తాలింపు పెట్టరు, ఇలాగే ట్రై చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే తమ్మకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో వేపుడైతే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. పిల్లలు అచ్చంగా తమ్మకాయ పెడితే తినకపోవచ్చు, ఇలా ఎగ్ కాంబినేషన్లో కనుక పెడితే ఖచ్చితంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.